జగన్మోహన్ రెడ్డి భద్రత మీద ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద స్థాయిలో చర్చ సాగింది. విపక్షంలో ఉన్న ఈ మాజీ సీఎంకి Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాల్సి ఉన్న అందుకు విరుద్ధంగా సాగుతున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఈ విషయం మీద ఏకంగా ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఆ తరుణంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా తేట తెల్లం చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ భద్రతాపరమైనటువంటి లోటు రాకుండా చూస్తున్నామని, ఎక్కడ ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడుతున్నామని కూడా చెప్పుకొచ్చింది. అయితే కాలం చెల్లిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడం, సెక్యూరిటీ తగినంతగా ఏర్పాటు చేయకపోవడం, జగన్ దగ్గరికి అనేక మంది చుట్టుముడుతున్న తగినంత భద్రత కల్పించకపోవడం, ఇలాంటివన్నీ సాగుతున్నాయి అంటూ వైఎస్ఆర్సీపీ అభిప్రాయపడింది. వాటిని సర్కారు తోసిపుచ్చింది. ఇవన్నీ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటనలో మరోసారి భద్రతా వ్యవహారం ఎంత లోపభూయిష్టంగా ఉందో తేట తెల్లం చేసే ఘటనలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి వేదిక ఎక్కే ప్రయత్నంలోనే పెద్ద సంఖ్యలో వందలాదిగా అభిమానులు చుట్టుముట్టినా అక్కడ అభిమానుల నుంచి జగన్కి భద్రత కల్పించే విషయంలో తగినంత మంది పోలీస్ సిబ్బంది ఏ కోసానా కనిపించలేదు. జగన్కి సమీపంలో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసులు కనిపించారు. దాంతో జగన్ వైపు అనేక మంది చొచ్చుకు రావడంతో తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడింది. వాళ్ళందరినీ నెట్టుకుంటూ ముందుకు రావాల్సిన పరిస్థితిలో జగన్ తీవ్రంగా సతమతం కావాల్సిన స్థితి ఏర్పడింది. ఇదంతా సభకు ముందు. సభ ముగిసిన తర్వాత కూడా జగన్తో సెల్ఫీల కోసమంటూ ఇతర అనేక కార్యకలాపాలతో చాలామంది కార్యకర్తలు వేదికెక్కే ప్రయత్నం చేశారు. అలా వేదికెక్కిన సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడే ప్రయత్నం చేయడంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాంతోపాటుగా చాలామంది కార్యకర్తల్ని వేదిక ఎక్కిన తర్వాత కిందకి నెట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే అలా కార్యకర్తలంతా వేదిక ఎక్కకుండా నిలువరించాల్సినటువంటి భద్రతా లోపం చాలా సుస్పష్టంగా వెల్లడైంది. ఇలాంటి సమయంలో తిరిగి మళ్ళీ జగన్ నేరుగా వేదికపై నుంచి నడిచొస్తుండగా కూడా కాలు జారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒకే సందర్భంలో ఒకే కార్యక్రమంలో పలుమార్లు భద్రత ఎంత పేలవంగా ఉందో అందరికీ చాటుతున్నటువంటి అంశం. పోలీస్ తగినంత జాగ్రత్తలు పాటించకపోవడం, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నేతకు అందుకనుగుణంగా రక్షణ సిబ్బందిని సిద్ధం చేయకపోవడం, ఇవన్నీ అందరికీ ఇట్టే అర్థమయ్యేలా చాటుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వం మాత్రం అంతా బాగున్నట్టుగా, చాలా భద్రత కల్పించినట్టుగా ప్రకటనలు అయితే చేస్తుంది. కానీ మాటలకి వాస్తవానికి పొంతన ఉండట్లేదు అనే విషయం అయితే సుస్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు భీమవరం లాంటి జిల్లాల్లో ఆక్వా రైతుల సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలోనే ఎంత సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వంటి కార్యక్రమాలకు పూనుకుంటే ఇంకెంత తాకిడి ఉంటుందో, ఇంకే తీరిన భద్రతా వైఫల్యాలు వెల్లడయ్యే పరిస్థితి దాపురిస్తుందో అనేటువంటి కలవరం అయితే కలుగుతోంది. దీని మీద ప్రభుత్వం సమగ్రంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈరోజు భీమవరంలో జరిగినటువంటి కార్యక్రమంలో జగన్ ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి అనేక సమస్యలకి కారణాలేంటి, అందుకు పోలీస్ వైఫల్యం ఎంత, తగినంత సిబ్బందిని కేటాయించడంలో ఎక్కడ లోపం జరిగింది, కేటాయించిన సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం వహించారా, ఇలాంటివన్నీ నిర్దిష్టంగా ప్రభుత్వం వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఏమో ఎప్పుడైనా ఎక్కడైనా ఆకతాయిలు ఎలాంటి అకృత్యాలకు దిగినా దాని తాలూకా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నది ఆంధ్రప్రదేశ్లో అనేక సందర్భాల్లో మనం చూసినటువంటి ఘటనలు. ఈ తరుణంలో అలాంటి అపశృతులు దొరలకుండా ముందు జాగ్రత్త చాలా చాలా అవసరం. అందుకు తగ్గట్టుగా భద్రత పెంచడం చాలా ముఖ్యం. Z+ కేటగిరీ ఉన్నటువంటి నేతకు నిబంధనల ప్రకారంగా ఉండాల్సినంత మంది సిబ్బందిని కేటాయించడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇలాంటి విషయాల్లో
నిర్లక్ష్యం వహిస్తే ఆ తర్వాత ప్రభుత్వమే బదనామైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి పుంజుకునే దశలో ఉన్నారు. అనేక చోట్ల ఆయనకు ఆదరణ కనిపిస్తోంది. మొన్న ఘోర పరాభవం మూటగట్టుకున్నటువంటి జిల్లాల్లో కూడా అటు కాకినాడలో ఇటు పశ్చిమ గోదావరిలో 2 చోట్ల కూడా జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి సందడైతే వెల్లడైంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్తులో భారీ సంఖ్యలో జనం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు తరలి వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అపశృతులు దొరలకుండా, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చాలా కీలకం కనుక ఇకనైనా మొద్దు నిద్ర వీడి జాగ్రత్త పాటించాల్సినటువంటి బాధ్యత ఏపీ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా స్పందించాలని మనం కూడా కోరుకుందాం.